మాతా రమాబాయి జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు మనం ఎవరికైనా పాదాభివందనాలు చేయాలి అనుకుంటే ముందుగా జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు చేయాలి. తర్వాత మనకు జన్మించిన తర్వాత హక్కులు కల్పించిన గౌతమ బుద్ధుడు, పూలే, పెరియార్, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ తల్లి మాతా రమాబాయికి మనం పాదాభివందనాలు చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ కోసమే ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ ఆయన రాజ్యాంగానికి రాయడానికి తన వంతుగా తనకి మించి మరీ తన నలుగురు పిల్లల్ని పోగొట్టుకొని రాజ్యాంగానికి రాయడానికి వీలు కల్పించిన తల్లి మాతా రమాబాయి. ఈరోజు మనం హక్కులు పొందుతున్నాము అంటే దానికి కారణం మాతా రమాబాయి. ఆ రోజు ఆ తల్లి చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు మనందరం కూడాను ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఒక మనిషిగా మనకి గుర్తింపు లభించింది. కాబట్టి తల్లి మాతా రమాబాయి చేసిన త్యాగాలను మనం నిరంతరం వాటిని గుర్తించుకొని మనం తిరిగి మన హక్కులు పొందేందుకు మనం నిరంతరం పోరాటం చేయాలని మరొకసారి కోరుకుంటూ జై భీమ్ తెలుపుకుంటున్నాను. మాతా రమాబాయి జయంతి మనం జరుపుకోవాలని చేసిన తర్వాత అందరికీ చెప్తాం. ఈ కార్యక్రమానికి తెలిసిన వెంటనే వచ్చి హాజరైనందుకు మీ అందరికీ నాకు అయిపోయింది. మనం రమాబాయి గారిని ఎందుకు మనం స్మరించుకోవాలంటే అంబేద్కర్ ఆయన మొదటి నుంచి పెళ్ళైన తర్వాత నుంచి ఆయన కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా తను ప్రధాని వేసుకుని అంబేద్కర్ చదువుకోవడానికి కానీ, అంబేద్కర్ డిగ్రీ సంపాదించడానికి కానీ, అలాగే ఈ దేశ రాజకీయాల్లో పాలు పంచుకోవడానికి సహాయం చేసి వెనకుండి వెన్నుదన్నుగా ఉన్న మహాతల్లి రమాబాయి లేకపోయినట్లయితే అంబేద్కర్ కూడా ఒక మామూలు కుటుంబ సంసారిగానే మిగిలిపోయేవారేమో. అయితే ఆయన బుద్ధిజం ఏనాడైతే చిన్నప్పుడు ఆయన మనసులో మెదిలిందో ఆనాటి నుంచి సమాజంలో ఉన్న వ్యత్యాసాలని సమానత్వం కోసం మనం కృషి చేయాలి, మనిషిని మనిషిగా చూడని సమాజాన్ని మనం వెలువేసి మరో నూతన సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి పునాది సపోర్ట్ అయినటువంటి రమాబాయి జయంతిని నాడు మనం ఘనంగా జరుపుకోవడం చాలా అవసరం. ఎందుకనంటే ఏ కార్యక్రమాన్ని చేయాలంటే అందరూ చెప్తారు, ఏ వ్యక్తి అయినా ముందుకెళ్ళి పనిచేస్తా అంటే ఇంట్లో ఉన్న భార్య తనకి సపోర్ట్ ఇస్తేనే అతను ఏమైనా విజయం సాధించగలుగుతాడని చెప్తారు. అది అక్షరాల నిజమని నిరూపించింది మహాతల్లి రమాబాయి. కాబట్టి నాడు ఆవిడకి మనం ఎంత వేనాళ్ళ పొగటినా కూడా అది సరిపోదు. అంబేద్కర్ ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక మేధావిగా ఆ ఎత్తుకెదగడానికి ఆవిడ భాగం కూడా ఉందని మనం గుర్తించి ఈనాడు ఆవిడ జయంతిని మనం జరుపుకుంటాం. ఈ సందర్భంగా వీరందరూ కూడా ఆ అభిమానాన్ని, ఆ ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంబేద్కర్ ఆశయం ఏదైతే ఉందో ఈ దేశంలో సమసమానం ఏర్పడి ప్రతి మనిషికి ఒకే విలువ, ఒకే స్వతంత్రం వచ్చే పరిస్థితి ఉండాలి. మనిషిని మనిషిగా చూడలేని సమాజాన్ని తరిమి కొట్టడానికి మనమందరం కూడా వర్గులమై ముందుకు వెళ్ళడానికి అంబేద్కర్ మనకి పేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ దేశంలో ఉన్న భారత రాజ్యాంగం పరిపాలనకు ఏదైతే వెన్నుదన్నో ఆ రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్కి ఈనాడు భారత రాజ్యాంగం వేనాళ్ళు ఎందుకు పొగడబడుతుందంటే మనిషి మానవ విలువల్ని కాపాడుకోవాలనే ఆ సిద్ధాంతంతో రాసిన రాజ్యాంగం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా పొగడబడుతుంది. పొగడటానికి కాదు, వాడు కూడా దీన్ని తీసుకొని వాడు కూడా ఈ ప్రతి దేశంలోనూ కూడా సమానత్వం, సమాజం ముందుకు పోయే